బండి స్టైల్ నూడిల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ఇష్టం ఉండిద్ది. ప్రాపర్గా ఫుల్ మసాలా, గరం మసాలా, కారం అన్నీ వేసి టాస్ చేసి ఇస్తాడు. ఎగ్ నూడిల్స్ చాలా పాపులర్ అనమాట. నాకు ఈ మధ్య తినాలంటే భయం వేస్తుంది బండి మీదకి వెళ్ళి హైజీన్ ఇష్యూస్ వల్ల. కానీ మనం ఇంట్లోనే ఆ బండి స్టైల్ రిక్రియేట్ చేసుకుందాము, అది కూడా ఫుల్ ప్రాపర్ హైజీన్గా. ఈ ఎగ్ నూడిల్స్ చేసుకోవడం చాలా ఈజీ. మనకి ఓన్లీ కట్టింగ్కే పట్టేది ఎఫర్ట్ అంతా, మిగతాదంతా 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మీరు తినాలన్నా, మీ పిల్లలకు ఒకవేళ చేసి పెట్టాలన్నా, ఆ స్ట్రీట్ స్టైల్ కావాలి అనుకుంటే ఈ రెసిపీ ఫాలో అవ్వండి, మీ నూడిల్స్ క్రేజీగా వస్తాయి. ఇక్కడ నీళ్లు మరుగుతున్నాయి. మీకు చాలా రకాల బ్రాండ్స్లో ఇలా హక్కా నూడిల్స్ అని దొరుకుతాయి. వీటిని తెచ్చుకోండి, వీటిని వాడి మనం నూడిల్స్ చేసుకుంటే మనకు చాలా టేస్టీగా వచ్చింది. సో ఇలా మరుగుతున్న నీళ్ళల్లో నూడిల్స్, మీరు ఏ బ్రాండ్ ప్యాకెట్ తెచ్చుకున్నా దాని వెనక క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎంతసేపు కుక్ చేయాలి అని చెప్పి. ఈ ప్యాకెట్ మీద 6 to 7 minutes అని ఉంది. సో నీకు 6 నుంచి 7 నిమిషాలు ఇవి బాయిల్ అయిపోయి రెడీగా ఉంటాయి. వీటిని బాయిల్ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా నీళ్ళలో తీసేసి చల్లార్చుకోవాలి మనము. అలా చల్లార్చుకున్నప్పుడే మనం టాస్ చేసినప్పుడు నూడిల్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఒక 7 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఈ నూడిల్స్ అన్నింటినీ తీసి ప్లేట్లో వేసేసుకోండి. ఒక చిన్న ముక్క తిని చూడండి, పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అయిపోయింది. సో ఆల్వేస్ ఫాలో ద ప్యాకెట్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ మీరు ఏమీ లేబుల్ లేని ప్యాకెట్స్ దొరుకుతాయి కదా ట్రాన్స్పరెంట్ కవర్లో, అవైతే ఒక 8 minutes వరకు పడుతుంది. 8 minutes కుక్ చేసి చెక్ చేసుకోండి. అవసరమైతే మరో నిమిషం కుక్ చేసుకోండి. కానీ ఉడకగానే తీసి ఒక ప్లేట్లో చల్లార్చేసుకోండి ఈ నూడిల్స్ని. ఈ నూడిల్స్ చేయడానికి నేను చైనీస్ వాక్ వాడుతున్నాను. ఇది కడాయి చాలా పెద్దగా ఉన్నట్టు అనిపించింది, కానీ చాలా పల్సగా ఉండిద్ది. మీరు స్ట్రీట్ స్టైల్లో కూడా చూసినా కదా, వాడు ఇంత పెద్ద సన్న కడాయి లాంటిది ఉండిద్ది, దాంట్లో టాస్ చేస్తాడు. చైనీస్ ఫుడ్ ఎప్పుడైనా సన్న దాంట్లో చేయాలి, హై హీట్లో చేసినప్పుడే మీకు ఆ టేస్ట్ వచ్చింది. సో ఈ ప్యాన్ని బాగా వేడి చేసుకుందాము. ఈ నూడిల్స్ మీరు చైనాకి వెళ్ళి ఆర్డర్ చేస్తే మీకు ఈ నూడిల్స్ దొరకవు అనమాట. ఇవి ఇండో చైనీస్ రెసిపీస్ అంటారు. అంటే కొన్ని సంవత్సరాల కిందట చైనీస్ వాళ్ళు ఇండియాకి మైగ్రేట్ అయినప్పుడు, వయా నేపాల్ వచ్చినప్పుడు వెస్ట్ బెంగాల్లో అక్కడ చాలా పాపులర్ అయిన రెసిపీస్ అనమాట. స్లోగా మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వీటిలో యాడ్ అయ్యి ఇది ఇలా రూపాంతరం చెందింది. ప్యాన్లో ఆయిల్, ఫస్ట్ కొంచెమే ఆయిల్ వేసుకోండి. ఎవరు ఎగ్ నూడిల్స్ తిన్నా కానీ వాళ్ళకి ఒక గుడ్డు సరిపోదు, అందుకే డబల్ ఎగ్ అంటారు. కానీ నేను ఇక్కడ 3 గుడ్లు వాడి చేస్తున్నాను. ట్రిపుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇలా పగలగొట్టుకున్న గుడ్లలో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి బీట్ చేసుకోండి. చెప్పాను కదా స్ట్రీట్ స్టైల్ అంటే ప్రాపర్ స్ట్రీట్ స్టైల్లోనే చూపిస్తున్నాను. అల్లం వెల్లుల్లి ముద్ద కంపల్సరీగా వేస్తారు వాళ్ళు. ఇలా మన వాక్ వేడెక్కిన తర్వాత ఒకసారి నూనె అంతా తిప్పేసుకోండి. వేడి దాంట్లో మన గుడ్డు, వేడి ప్యాన్లో వేసినప్పుడే మీ గుడ్డు ఇలా పొంగుతుంది. ఇలా గుడ్డును కుక్ చేసేసి దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగానే ఎగ్స్ని కుక్ చేసి సపరేట్గా తీసి పెట్టుకుందాము. ఎందుకంటే అందరి దగ్గర ఇళ్ళలో హై ప్రెషర్ బర్నర్ ఉండదు. హై ప్రెషర్ బర్నర్ ఉన్నప్పుడే మీకు ఆ ఎగ్స్ అనేవి అలా షేప్ హోల్డ్ చేస్తాయి. అందుకని ఇలా ముందుగా సపరేట్గా కుక్ చేసి పెట్టుకుందాము. ఇదే వాక్లో కొంచెం నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి, ఈ 2 ఇండో చైనీస్ ఐటమ్స్కి ప్రాణం పోస్తాయి. సో వీటిని లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ కూరగాయలు చూస్తే నేను అన్నింటినీ పొడుగ్గా కోసుకున్నాను, ఎందుకంటే మనకు నూడిల్స్ పొడుగ్గా ఉంటాయి కదా. సో అందుకని కూరగాయలను కూడా పొడుగ్గా కోసుకుంటాము. అదే ఫ్రైడ్ రైస్ చేసామనుకోండి, కూరగాయలు అన్నింటినీ ఫైన్గా చాప్ చేసుకుంటాం. రైస్ ఏ సైజులో ఉండింది ఆ సైజులో చాప్ చేసుకుంటాము. ఉల్లిపాయలు, క్యారెట్, క్యాబేజ్ వేసుకోండి. అలానే సన్నగా పొడుగ్గా కోసుకున్న క్యాప్సికమ్. ఇలా కూరగాయలని లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న నూడిల్స్, నూడిల్స్ వేసుకున్న తర్వాత దీంట్లో సాసెస్ కంటే ముందు కారం, గరం మసాలా, చెప్పాను కదా స్ట్రీట్ స్టైల్ అని చెప్పి మంచిగా ఎర్రగా ఫుల్ మసాలాదారుగా చేస్తారు. చిటికెడు ఫ్లేవరింగ్ సాల్ట్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్, కొంచెం టొమాటో కెచప్. మనం వేసుకున్న సాసులు అన్నింటిలో వెనిగర్ ఉండేది, ఉప్పు ఉండేది. సో జాగ్రత్తగా వేసుకోండి ఉప్పు వేసుకునేటప్పుడు. ఆ లైట్ పులుపుని కట్ చేసుకోవడానికి కొంచెం పంచదార. ఇలా నూడిల్స్ని హై హీట్లో ఒక 2-3 నిమిషాలు టాస్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్డు, ఇంట్లో చేసుకుంటే డబల్ ఎగ్ వేసుకోవచ్చు, ట్రిపుల్ ఎగ్ వేసుకోవచ్చు, 4 గుడ్లు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా గుడ్లు వేసుకొని ఒక 30 seconds టాస్ చేసుకుంటే సరిపోతుంది మనకి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, కలర్ఫుల్గా ఉందో. స్ట్రీట్ స్టైల్ అయినా కానీ ప్రాపర్గా హైజీనిక్గా మన ఇంట్లో చేసుకుంటే అదిరిపోతుంది. రెసిపీ అదే, కానీ చాలా హైజీనిక్గా చేసుకున్నాము. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేద్దాం. కొంచెం స్ప్రింగ్ ఆనియన్, చూస్తారుగా చాలా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో చేసుకున్నాము.
ఇలా గుడ్డు ఏరుకొని తింటేనే ఈ నూడిల్స్లో మజా. ఇలా ఏరుకొని తినాలంటే గుడ్డు లాస్ట్లో వేసుకోవాలి నేను చూపించినట్టు. ఈ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎంత పాపులర్ అంటే ఈ మధ్య పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హై అండ్ ఫ్యాన్సీ రెస్టారెంట్స్లో కూడా బండి స్టైల్ నూడిల్స్ అని చెప్పి అమ్ముతున్నారు. బండి స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చెప్పి ఇలా ఎర్రగా అన్ని మసాలాలు వేసి చేస్తారు. అంత పాపులర్ అనమాట. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎంత మంచిగా చేసినా కానీ అరే వెళ్ళి ఆ బండి మీద తినాలి, అక్కడ తింటేనే మసా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళి మరీ తినిపిస్తూ ఉంటారు. సో హైజీన్ ఇష్యూస్ లేకుండా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలు కూడా చేసి పెట్టండి. మంచిగా మసాలాదార్ నూడిల్స్ వన్స్ ఇన్ ఎ వైల్ ఎంజాయ్ చేయడానికి చాలా అదిరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్ నూడిల్స్ రెసిపీని. కూరగాయలు ఎక్కువ వేసుకోండి, నూనె కొంచెం తక్కువ వేసుకోండి, ఆటోమేటిక్గా ఇది హెల్తీ అయిపోతుంది. మన తెలుగు వాళ్ళు దేన్నన్నా మసాలాదారుగా చేస్తారు, మంచిగా ఎర్రగా చేసి మసాలా వేస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. పక్కన కంపల్సరీగా ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే గొడవలు అయిపోతాయి. సో కంపల్సరీగా వాటితో పాటు సర్వ్ చేసుకోండి. మధ్య మధ్యలో అలా ఉల్లిపాయ తిన్నాం అనుకోండి, నోరంతా ఆ ఘాటుతో రిఫ్రెష్ అయిపోతుంది.